దేవదానవ యుద్ధాల గురించి చదివి ఈ రాక్షసులు ఎప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు, వీళ్ళని పట్టుకుని చంపేయాలని వ్యగ్రత పొందాం. ఆ వ్యగ్రత జీవుణ్ణి పట్టుకుంది. అది ఈ జన్మలో బ్రహ్మవేత్తవైనా నీకు ఆ వాసన ఉండిపోయింది. అది ఇప్పుడు కలగా వచ్చింది. అది తీరాలంటే నువ్వు దేవసేనకి అధిపతివి కావాలి. నువ్వు దేవసేనకి అధిపతివై రాక్షసుల్ని సంహరిస్తే ఆ కోరిక తీరుతుంది. అంటే నాన్నగారు నేను దేవాసేనాపతిని కావలసిందేనా ఆయన అన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. వచ్చేసారు ఆయన. తన అనుష్ఠానంలో తనున్నారు. ఈలోగా పరమశివుడు ఒక సంకల్పం చేశాడు. పరమశివుడికి ఒకప్పుడు కోరిక పుట్టిందిట. నేను ఇప్పటిదాకా అన్ని విషయాలు చెప్పడం కానీ నేను ఓడిపోయిందన్నది లేదు ఎవరి దగ్గర. ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదుగా. ఓడిపోవడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో సన్మానంగా ఎప్పుడు మారుతుంది? పుత్రాదిచ్చే